అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు జంఝ. రచన తులసి బాలకృష్ణ గారు. ఇక కథలోకి వెళ్దామా? మొన్నటి ఘన సన్మానం నన్నింకా ఊపేస్తూనే ఉంది. పైకి గుంజేస్తూనే ఉంది. పైకి చెప్పుకోవడం లేదు కానీ కాళ్ళు నేల మీద ఆంచడం కష్టంగానే ఉంది. ఎంత కష్టపడి ఉద్యోగం చేసి వేలు లక్షలు సంపాదించినా ఇంత ఆనందం ఉంటుందా? ఈ ఆనందం కోసమే కదా కవులు కళాకారులు తమ యావత్ శక్తిని జీవితాల్ని ధారపోసేది. అయినా ఎంత ధారపోసినా నాకు దక్కిన అదృష్టం గుర్తింపు అందరికీ దక్కి ఇంతటి ఘన సన్మానాలు జరుగుతాయా? రాష్ట్ర రాజధానిలో రాష్ట్రంలోనే ముఖ్యమైన థియేటర్ అయిన రవీంద్రభారతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నా కథల పుస్తకం ఆవిష్కరించబడంతో పాటు ఆయన ఈ రంగంలో నిష్ణాతులు అనిపించుకున్న కొందరు సీనియర్ రచయితలతో కలిపి వీరు మన తెలుగువారు కావడం మనం చేసుకున్న అదృష్టం అంటూ తమ ఉపన్యాసాలలో నన్ను ఆకాశంలో సూర్యచంద్రుల పక్కన ఆసనం వేసి కూర్చోబెట్టి నా జన్మకు ధన్యత కలిగించారు. 1,00,000కు పైగా ఆదాయం వచ్చే ఉద్యోగం కానీ, భార్య తరపున లభించిన 25 ఎకరాల కోనసీమ మాగాణి కానీ, 10 ఏళ్ల క్రితం చవకగా లభించి ఈనాడు కనీసం ₹1,00,00,000 విలువ చేసే నా మేడ కానీ, బయట ఎండలు నిప్పులు చెరుగుతున్నా లోపల నాకు హిమాలయాల వాతావరణాన్ని అందిస్తున్న ఏసీ కానీ ఏవి నాకు మొన్నటి సన్మానం అందించిన ఆనందాన్ని అందించలేకపోతున్నాయి. నాకింతటి ఆనందాన్ని కలిగించిన సన్మానాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన మా కస్టమర్ ధనుంజయరావుకి కేవలం నేను కృతజ్ఞతలు చెప్తే చాలదు. అవసరమైతే అతని అవసరాలు తీరడానికి బ్యాంక్ చీఫ్ మేనేజర్గా నేను కొన్ని బ్యాంకు నిబంధనలను కూడా అధిగమించక తప్పదు. సన్మానం తాలూకు ఆనందంతో పాటు ధనుంజయరావు మీద కృతజ్ఞతాభావం కూడా నన్ను అంతగానూ కుదిపేస్తోంది. రూమ్లోకి వస్తున్న మా ఆఫీసర్లతోటి, ముఖ్యమైన కస్టమర్లతోటి ఆఫీస్ ట్రాన్సాక్షన్ సంగతులు ఏవో యాంత్రికంగా మాట్లాడిస్తున్నాను. ధనుంజయరావుతో తనివి తీరా మాట్లాడడం కోసం సాయంత్రం ఇంటికి డిన్నర్కి పిలిచి ఉన్నానేమో. మనసు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తోంది. ఇంతలో ఓ సుడిగాలిలా ఓ ప్రభంజనంలా డోర్ తెరుచుకొని ఒక ఆకారం లోనికి దూసుకొచ్చింది. చైర్లో వెనక్కి వాలి కూర్చుని ఉన్నవాడినల్లా ఉలిక్కిపడి సర్దు కూర్చుని గుడ్లు మిటికరించాను. సన్నగా బక్కపలచగా పొడుగ్గా విపరీతమైన ఈదురుగాలికి సుళ్ళు తిరుగుతూ పైకి లేచిన ఇసుకల చెదిరిపోతున్న భావాల్లా వెలిసిపోతున్న సంధ్యా సమయంలో ఓ మనిషి మాసి చివికిపోతున్న ముతక ఖద్దరు పైజామా లాల్చీలతో అనేక పొరలుగా కనిపిస్తున్న భూతద్దపు కళ్ళద్దాల్లోంచి చూస్తున్న నిశిత చూపుతో 7 పదులు పైబడ్డ వయసుతో తేరుకుంటూ అనుమతి లేకుండా అలా స్వతంత్రంగా లోపలికి వచ్చేసిన ఆ వ్యక్తి వైపు అసహనం ప్రకటిస్తూ చూశాను. అదేం లెక్క చేయలేదు అతను. అసలు అతను ప్రపంచాన్నే లెక్క చేసేవాటిలా లేడు. స్వతంత్రంగా కుర్చీ లాక్కుని కూర్చుంటూ చేతికి వేలాడుతున్న మాసిపోయిన జోలి లాంటి సంచిలోంచి ఓ కాగితాల కట్టని బయటికి తీసి టేబుల్ మీద నా ముందుంచుతూ, ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్న వాళ్లలో కొద్దో గొప్పో కొంచెం అర్థం ఉన్న ముక్కలు గిక్కుతున్నవాడి నువ్వే కనబడుతున్నావు. ఇతరుల కోసం వెతికేటంత వ్యవధి లేదు నాకు. నేను వెతికే వాళ్ళు దొరికినా నా ప్రస్తుత అవసరాన్ని తీర్చగల సమర్థత వాళ్ళలో ఉంటుందనుకోను. ఇదిగో ఇది తీసుకో, నువ్వే దీని రచయితగా దీన్ని అచ్చయించుకో. నాకు ఒక్క 10,000 ఇప్పించు చాలు, ఇక మళ్ళీ కనిపించను నీకు అన్నాడు గడగడ. ఒళ్ళు మండిపోయింది నాకు. ఏమనుకుంటున్నాడు ఇతడు అసలు? వాళ్ళో వీళ్ళో చేసిన రచనల్ని నా తరపున అచ్చయించుకొని పేరు కొట్టేసే దౌర్భాగ్య రచయితని అనుకుంటున్నాడా? పైగా వెధవ పిచ్చి వాలకం వాడు. ఓ చిత్తు కాగితాల కట్ట పట్టుకొచ్చి అదో ఉద్గ్రంథంలా దానికి అచ్చుభాగ్యం కలిగించమంటాడా? అందులో ఇంత పేరున్న నా పేరు మీద పైగా నాకు 10,000 చేతి చమురు కూడానా? ముందులే అన్నాను సీరియస్గా చూస్తూ. తొందరపడుతున్నావు సుమా అన్నాడు హెచ్చరిస్తూ. ఈ చిత్తు కాగితాల కట్టని బ్యాగులో పెట్టుకోముందు, వెంటనే వెళ్ళిపోవాలి చెప్తున్నా. గొంతు పెంచాను. మూర్ఖత్వానికి పోకు, అచ్చేయించుకో. 10,000 నీకో లెక్కలోనిది కాదు, కానీ నాకు ఆ డబ్బు చాలా అవసరం, బాగా ఆలోచించుకో అన్నాడు. అసహనంగా కాలింగ్ బెల్ నొక్కాను. ప్యూను పరిగెత్తుకొచ్చాడు లోపలికి. సెక్యూరిటీని పిలువు ఆర్డర్ వేశాను.
సెక్యూరిటీ వచ్చేలోగానే అతగాడు లేచి కాగితాల కట్ట తీసుకొని వెళ్ళిపోతాడేమోనని అతని ముఖంలోకి అలాగే తీవ్రంగా చూశాను మళ్ళీ. అతగాడు నా ముఖంలోకే చూస్తున్నాడు. ఆ చూపులో సెక్యూరిటీని కాదు కదా, ఆర్మీని కూడా లెక్క చేయని ధైర్యం ఉంది. పైపెచ్చు నా మీద కురిపిస్తున్న వింత జాలి ఉంది. ఆ జాలిని సులభంగా వ్యక్తపరిచే ఒక చిరునవ్వు ఉంది. నాకు కుతకుతలాడిపోతుంది లోపల. చాలా అసహనంగా ఉంది. పిచ్చివాడేమో అన్న అనుమానం ఉంది. సెక్యూరిటీ వచ్చాడు. ఒక్కసారిగా కయ్యమన్నాను అతని మీద. ఏం చేస్తున్నావా నువ్వు? ఎవరిని పడితే వాళ్ళని లోపలికి వదిలేయడానికి ఇది బ్యాంక్ అనుకున్నావా, కాకా హోటల్ అనుకున్నావా అని అరిచాను. సారీ సార్, కస్టమర్ అనుకున్నాను. మనిషి వాలకం చూస్తుంటే తెలియడం లేదయ్యా? పైగా సరాసరి నా రూమ్లోకే దూసుకొచ్చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? పిచ్చాళ్ళలో వెర్రాల్లో లోపలికి వచ్చేసి నన్నో స్టాఫ్నో కొట్టినా మీరు పట్టించుకోరన్నమాట. ఈ మనిషిని చూస్తే తెలియడం లేదు? గేటు దగ్గర ఆపేసి వెనక్కి పంపించేయాలి నువ్వు. వెరీ వెరీ సారీ సార్ అని క్షమాపణలు చెప్పి ఆ వ్యక్తితో, ఏయ్ ఇదిగో లేవయ్యా, కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏ ఎస్బీ అకౌంట్లోనో 10వ 12వ విత్డ్రా చేసుకుంటామని వదిలాను. సరాసరి సీఎం గౌరి రూమ్లోకి జొరబడ్డావే, లే ఇంకా చూస్తావేం కసిరాడు సెక్యూరిటీ. ఒక్కసారి అతని వైపు సామాన్యమైన చూపు విసిరి టేబుల్ మీదుగా ముందు కొంగి, బాబు నా కొడుకు లాంటి వాడివి, అర్థం చేసుకో. నీ ఉన్నతి కోరి చెప్తున్నాను. నువ్వు గొప్ప రచయితవి అనను నేను. మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం నువ్వు తెలుగువాడివిగా పుట్టడం అని కూడా అనను. కానీ నువ్వు రాసిన 1-2 కథలు ఆ మధ్య చదివినవి నన్ను ఆకట్టుకున్నాయి. ప్రపంచాన్ని స్టడీ చేస్తే నువ్వు కూడా బాగా రాయగలవు భవిష్యత్తులో అనిపించింది. అందుకే నీకు ఇస్తున్నాను. అద్భుత అవకాశం, జారవిడుచుకోకు. ఒక్క 10,000 ఇప్పించు. మళ్ళీ జన్మలో కనిపించను నీకు. అద్భుత ఫలితాన్ని నువ్వు అనుభవిద్దు కానీ చెప్పుకుపోతున్నాడు హెచ్చరికగా. ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాను. ధనంజయరావు సార్ అంది అవతలి గొంతు. ఊపిరి అందినట్లయింది నాకు. హలో ధనంజయరావు గారు అంటూ ఫోన్లో ఆనందంగా సంభాషణ కొనసాగిస్తూనే ఎడమ చేత్తో ఆ వ్యక్తిని బయటికి పంపించేయమన్నట్లుగా సెక్యూరిటీకి సంఖ్యల ద్వారా ఆర్డర్ వేశాను విసుగు చూపు సాయంతో. లేవయ్య బాబు లే అన్నాడు సెక్యూరిటీ గొంతు పెంచి. ఆ ఫోన్ అవని మాట్లాడతా అంటూ కుర్చీలో వెనక్కి జరిగాడు ఆగంతకుడు. చిర్రెత్తుకుపోయింది నాకు. 1 minute ధనంజయరావు గారు అని మౌత్పీస్ చేత్తో మూసి ఆ వ్యక్తితో, మర్యాదగా వెళ్ళకపోతే బలవంతంగా అతని చేత బయటికి విసిరేయించాల్సి వస్తుంది. చెప్తున్నా, డోంట్ వేస్ట్ మై టైం అన్నాను ఖచ్చితంగా. చాలా తొందరపడుతున్నావు సుమా అన్నాడు అతగాడు తుపాకీ గురిపెట్టినట్టు చూస్తూ వార్నింగ్గా. షటప్ అండ్ గెట్ అవుట్ అరిచాను పూర్తిగా కోల్పోయిన సహనంతో. అతగాడి జబ్బను అందిపుచ్చుకున్నాడు సెక్యూరిటీ. ఒక్కసారిగా తలెత్తి చూశాడంతే అతను. జబ్బ విడిచిపెట్టాడు సెక్యూరిటీ. ఇదే నీ ఆఖరి మాట? కుర్చీలోంచి లేస్తూ ఫైనల్గా ప్రశ్నించాడు నన్ను ఆగంతకుడు. నోరు విప్పకుండా చేతిని బయటికి చూపించాను. బుద్ధి కర్మానుసారిణి. కుర్చీని వెనక్కు తన్ని తలుపు తీసుకొని వచ్చినంత వేగంగానూ సుడిగాలిలా వెళ్ళిపోయాడు అతగాడు. నిజంగా పిచ్చోడ్లాగే ఉన్నాడు సార్ అంటూ తను బయటికి నడిచాడు సెక్యూరిటీ. ఊపిరి తిరిగింది నాకు. ధనంజయరావుతో ఫోన్లో మొన్నటి సన్మానం తాలూకు విషయాలు మాట్లాడుతుంటే ఇందాకటి చీకాకంతా మాయమైపోయింది. ఈవినింగ్ డిన్నర్లో మళ్ళీ ఎలాగో సన్మానం టాపిక్కే నడుస్తుంది. నిజంగా ఎంత ఆనందాన్ని కలిగించాడు ధనంజయరావు. మరో పావుగంట ఫోన్ సంభాషణ సాగింది ధనంజయరావుతో. డిన్నర్కి తప్పక ఫ్యామిలీతో రావాలని ఫోర్స్ చేసి వస్తానని అతని దగ్గర నుంచి ప్రామిస్ తీసుకొని రిసీవర్ క్రెడిల్ మీదుంచి రెచ్చిపోయిన ఆనందంలో హమ్ చేస్తూ వీల్ చైర్లో అర్ధవృత్తంలా తిరుగుతూ సడన్గా ఆగాను. నా చూపు బల్ల మీద ఆగిన చోట ఇందాకటి ఆగంతకుడు తెచ్చిన కాగితాల కట్ట. అతను వెళ్ళిపోయాడు ఆ కట్టను వదిలిపెట్టి. బెల్ కొట్టాను. ప్యూన్ పరిగెత్తుకొచ్చాడు. ఇందాక ఒక పిచ్చాడు వచ్చాడు చూడు, నా రూమ్లోని అతను ఆ కాగితాల కట్టని వదిలి వెళ్ళిపోయాడు అని నేను అంటుండగానే, వీధిలో పారేయమంటారా సార్ అడిగాడు ప్యూన్. పారేయచ్చు అనుకో. అసలు ముందు బ్యాంక్ బయట కానీ తచ్చాడుతుండడమో పోయి చూడు. బ్యాంక్ ముందే కాకుండా బజార్లో కూడా అటు ఇటు చూసి కట్ట వాడికి ఇచ్చేయి. త్వరగా వెళ్ళు. తొందర పెట్టాను. ముందు ఆ కట్టని అక్కడి నుంచి తీసేయాలి అన్నట్టుగా చేయి విదిలిస్తూ. ఆ కట్టని తీసుకుని బయటికి నడిచాడు ప్యూను. నేను సన్మానం తాలూకు ఆలోచనలోకి జారాను మళ్ళీ. 5 నిమిషాలు గడిచాయి. కట్టతో తిరిగొచ్చాడు ప్యూను.
అతను ఎక్కడా కనబడలేదు సార్. ఈ కాగితాల్ని చెత్తకుండీలో పారేద్దాం అనుకున్నాను. కానీ మీకోసారి చెప్పి అంటూ నా పర్మిషన్ కోసం ఆగాడు. క్రింది పెదవి లోపలికి ముడుచుకొని సాలోచనగా ఆ కాగితాల కట్ట వైపే దృష్టి నిలిపి, సర్లే ఇదిగో ఆ ర్యాక్లో ఓ మూల ఉంచు, మళ్ళీ వస్తాడేమో ఇచ్చేద్దాం అన్నాను. కాగితాల కట్టని ర్యాక్లో ఉంచి బయటకు నడిచాడు ప్యూన్. రివాల్వింగ్ చైర్లో గిర్రున తిరుగుతున్నాను వెనక్కి వాలి. ఎందుకో ఆలోచనలు సన్మానం ఉంచి ఆ కాగితాల కట్ట వైపు మళ్ళుతున్నాయి. ఆ కాగితాల కట్టను నా గుండెల మీద ఉంచినట్టు, క్రమేపీ దాని బరువు పెరుగుతున్నట్టు, ఇదెక్కడి న్యూసెన్స్ రా బాబు, బయట పడేయిస్తేనే బెటరేమో అనుకుంటూ అప్రయత్నంగానే ఎడం చేత్తో ఆ కట్టను అందుకుని బల్ల మీద పెట్టుకుని యథాలాపంగా పేజీలు తిప్పసాగాను. ఒకే పరిమాణంలో ఉన్న గుండ్రటి అక్షరాలతో నాకెంతో ఇష్టమైన గొలుసుకట్టు రాత. పాతకాలపు వాళ్ళు ఎక్కువగా రాసేవారు అలా. ఇప్పటికీ కొందరు అలా రాయగలుగుతున్నారు. రాతని చూసి ముందు ఆకర్షితున్నాయి చూపు నిలిపాను ఆ పంక్తుల మీద. ఒక అరడజన్ లైన్లు చదివేసరికి అద్భుతం అనిపించింది. 2 చేతులతో కాగితాలకున్న మట్టిని దులిపి ముందు పెట్టుకుని శ్రద్ధగా చదవసాగాను. ఇంకా నా చూపు మరల్చడం నా తరం కాలేదు. ఏదో లోకాల్లోకి వెళ్ళిపోతోంది మనస్సు. ఇందాక ప్రత్యక్షమైన ఆగంతకుడు పాలపుంతలోకి చొచ్చుకుపోయి నిలబడిన మహావిష్ణువుగా, నేనో పిపీలికంలా, నేనో రచయితని అని గుర్తు చేసుకోవడానికే సిగ్గుగా, సన్మానం చేయించుకున్నందుకు అపరిమితమైన లజ్జగా, అతన్ని అవమానించి పంపించినందుకు మిక్కిలి అపరాధ భావనగా, అప్రయత్నంగానే ఆ కాగితాల కట్టని కళ్ళకద్దుకొని గుండెలకి హత్తుకున్నాను. గబగబా ఆ రచయిత పేరు, చిరునామా ఎక్కడన్నా ఉందేమోనని అంతా వెతికాను. ఆ కాగితాల మీద ఎక్కడా రాసిలేదు. విపరీతమైన నిరాశ కమ్మేసింది నన్ను. అప్రయత్నంగానే మునివేళ్లతో చేసిన తప్పుకు చెంపలు వాయించుకున్నాను. నా కింద ఆఫీసర్ని పిలిచి నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని, ఇంకా ఈ రోజుకి రాకపోవచ్చని చెప్పి కారు తీసుకొని వీధుల్లో పడ్డాను. కాగితాల కట్టని బ్రీఫ్ కేసులో పదిలంగా పెట్టుకొని సాయంత్రం వరకు అలా తిరుగుతూనే ఉన్నాను ఆ వ్యక్తి కోసం. బుక్ షాప్స్లోనూ లైబ్రరీలోనూ వాకప్ చేశాను. ఆ వ్యక్తి పోలికలు చెప్పి ఎవ్వరూ కూడా ఆ వ్యక్తి ఎవరో ఎక్కడుంటాడో చెప్పలేకపోయారు. చివరికి తెలిసింది. ప్రెస్ ఇంక కొద్ది కాలంలో మూసివేసే ఆలోచనతో ఉన్న ఒక పాత పబ్లిషర్ ఆయన పేరు చెప్పాడు. ఆర్థికంగా చితికిపోయిన ఆయన ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తనకు తెలియదన్నాడు. గతంలో ఆయన పుస్తకాలు తమ ప్రెస్లోనే అచ్చివేశామని, మొదట్లో మంచి మొత్తాలు, తర్వాత ఏదో కొద్దిగా ముట్ట చెప్పామని, ప్రస్తుతం ఆయన రచనలు చదివి జీర్ణించుకునే శక్తి ఉన్న పాఠకులు లేక ఆయన పుస్తకాలు అస్సలు అచ్చివేయడం లేదని, మరీ దిగజారలేక ఖర్చులకు నిలదొక్కుకోలేక ప్రెస్ కూడా త్వరలో మూసేస్తున్నామని చెప్పాడు ఆయన. ప్రెస్ ఆయన చెప్పిన రచయిత పేరు వింటూనే నాకు రైలు చక్రాల కింద నలిగిపోతున్న భ్రాంతి కలిగింది. భవభూతి ఎంత గొప్ప రచయిత! అసలు పేరు తెలియదు. భవభూతిగా ముందుతరం పాఠకులకి, రసజ్ఞులైన సాహితీ ప్రియులకే సుపరిచితుడు ఆయన. ఆయనకా ఈ దుర్గతి? నా బోటి చిన్న రచయిత దగ్గరకొచ్చి తన కావ్యాన్ని కేవలం 10,000 రూపాయల కోసం దారాదత్తం చేసేంత దారుణ పరిస్థితా? కళ్ళనీళ్లు తిరిగాయి. ఎక్కడని వెతకను? నిజంగా ఎంత పాపం చేశాను? చీకటి పడుతుండగా ఇంటిని చేరాను. యాంత్రికంగానే స్నానం ముగించి బట్టలు మార్చుకున్నాను. డిన్నర్కి అవసరమైన ఏర్పాట్లన్నీ నా భార్య చూసింది. ధనుంజయరావు వచ్చాడు భార్య సమేతుడై. ఇప్పుడతను నాకు ఆప్తుడిగా అనిపించడం లేదు. ఇక అక్కడి నుంచి కృత్రిమ నవ్వులే. డిన్నర్ నాకేం ఆనందాన్ని కలిగించలేదు. మహాకవిని ఎలా కలుసుకోవాలి అనే ఆలోచనే. 3 రోజులు గడిచాయి. మనస్సంతా అల్లకల్లోలంగా పిచ్చిపిచ్చిగా ఉంటోంది. కాగితాల కట్ట కాదది, ఓ ఉద్గ్రంథం, అద్భుత కావ్యం. బహుశా ప్రస్తుతం జీవించున్న పాతతరం రచయితల్లో కూడా ఎవ్వరూ ఇంతటి అద్భుత రచన చేయలేరేమో. రచనలో ఎన్ని మధురఘట్టాలు, ఎన్ని చమత్కార సంఘటనలు, ఎన్ని జీవిత విచిత్రణలు, ఎన్ని అక్షర సత్యాలు. ఈ 3 రోజుల్లోనూ అరడజను సార్లు అంతా చదివాను. అంతటి మహారచయితని సన్మానించకపోయినా కనీసం అవమానించకుండానైనా పంపించాల్సింది. నిజానికి 10,000 అన్నది నాకు పెద్ద మొత్తం కాదు. ఆ మహాగ్రంథానికి వెలకట్టే స్తోమత ఉన్నవాడిని కాదు. ఇది వెలుగు చూస్తే రసజ్ఞులైన పాఠకుల హృదయాల్ని దోచుకోవడం ఖాయం. ఎంత మూర్ఖంగా, ఎంత పొగరుగా, ఎంత నీచంగా ప్రవర్తించాను.
మనసు నిండా నల్లటి చిక్కటి అపరాధ భావన. ఊపిరందడం కష్టమైపోతుంది. అన్ని పనులు యాంత్రికంగా అన్యమనస్కంగా చేస్తున్నాను. వీధుల్లో నడుస్తున్నా, కారులో వెళ్తున్నా ఆ రచయిత కోసం గాలింపే. బ్యాంకుకొచ్చే ప్రతి కస్టమరుని పరిశీలించి చూడమే. దేవుడు కరుణిస్తే ఆయన మళ్ళీ వస్తాడేమోనని. అన్ని బుక్ షాపుల్లోనూ లైబ్రరీలోనూ చెప్పి ఉంచాను. ఆయన కానీ కనబడితే నాకు ఫోన్ చేయమన్న విజ్ఞప్తితో. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఈ సాయంత్రం ఏదో సాహితీ సదస్సు ఉందని పేపర్లో చదివి, ఆ సదస్సులో కానీ ఆయన దర్శనం ఇస్తాడేమోనన్న ఆశతో కారులో వెళ్ళేటప్పుడు వీధుల్లోని జనాన్ని గమనించడం కష్టమని సిటీ బస్సులో బయలుదేరాను. కిటికీ దగ్గర సీట్లో కూర్చుని వీధుల్లో పోతున్న ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాను, ఆయన కనిపిస్తాడేమోనని. మెయిన్ రోడ్డు మీద బస్ దిగి లైబ్రరీ వైపు నడుస్తున్నాను. ఆయన ఎప్పటికీ కనిపించకపోతే ఈ గ్రంథాన్ని ఏం చేయాలి? రచయితగా నా పేరు వేయించుకొని అచ్చు వేయించడం దారుణం. పాపం కూడా. ఆ రచయిత పేరు మీదే వేయించాలి. కానీ ఆ రచయిత ఏడి? ఆయన లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఎలా ఆయన పేరు మీద ఈ గ్రంథాన్ని అచ్చు వేయించి పాఠకులకు అందించడం కుదురుతుందా? ఏదేమైనా ఈ గ్రంథం ఇలా ఎవ్వరికీ అందని గ్రంథం కాకూడదు. ఇది వెలుగు చూడాలి, అంతే. నడుస్తున్నాను యాంత్రికంగా. సాహితీ సదస్సులోనైనా ఆయన కనిపించడం కానీ, ఆయనకు సంబంధించిన వివరాలు కానీ లభిస్తాయన్న ఆశతో. ఇంతలో ఉచ్చస్వరంలో అద్భుత పదజాలంతో కూడిన మధురమైన పలుకులు, తేనెలొలికే తేట తెలుగు వాక్యాలు, కత్తులు దూసే కవిత్వ పంక్తులు, ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని ఉసిగొల్పే మాటల తూటాలు ఎక్కడి నుంచో భావోద్వేగంతో వినిపిస్తున్నాయి. నా కాళ్లకు సంకెళ్ళు పడ్డాయి. స్థానంలోనే నిలబడిపోయి వింటున్నాను. ఆ పలుకులు, ఆ వాక్యాలు, ఆ తూటాలు అన్నీ నా దగ్గర మహారచయిత వదిలిన గ్రంథంలోనివే. ఉవ్వెత్తున గుండెలో సముద్ర తరంగాల్లా ఆనందం పెళ్ళుబుకిపోతుండగా వీధి పక్కకు చూశాను. చిన్న ఖాళీ స్థలం అవతల ఓ పాడుబడినట్లున్న చిన్న ఇంట్లోంచి వినిపిస్తుందా గొంతు. పరుగులాంటి నడకతో అటు సాగాను. గుమ్మంలోంచి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి లోపల గదుల్లోకి నడిచాను. అక్కడ వెల్లకిలా కటిక నేల మీద దుమ్ములో పడుకొని అటూ ఇటూ దొర్లుతూ భవభూతి గారు తన గ్రంథంలోని వాక్యాలను నెమరువేసుకుంటూ ఆవేశంతో, బాధాతప్త హృదయంతో, అరమోడ్చిన కన్నులతో ఉచ్చరిస్తున్నాడు. ఆనందం, దుఃఖం ఒకేసారి పాలపొంగులా ఉబికి వచ్చాయి నాలో. రెండు చేతులు జోడించి, అయ్యా మహానుభావ, నమోన్నమః అన్నాను గొంతు పిగిల్చుకొని. ఉచ్చరించడం ఆపి చటుక్కున కళ్ళు తెచ్చాడాయన. మరుక్షణం చువ్వలా లేచి నిలబడ్డాడు. నా కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ, ఎందుకొచ్చావు ఇక్కడికి అన్నాడు. లెంపలు వాయించుకొని, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పుకోవడానికి అన్నాను అపరాధ భావంతో. దూరంగా జరుగుతూ ఎడమొహంతో అన్నాడాయన, వాటితో నాకు పనిలేదు అని. నాకు తెలుసు, ఎంతో అవసరమైతే తప్ప మీ వంటి ఉత్తములు నా బోటి అల్పుడి దగ్గరికి సాయం ఆశించి రారు. అహంకరించాను, క్షమించండి. మీరు కోరిన 10,000 సమర్పించుకుంటాను. ఇంకా అవసరమైతే సంతోషంగా. ఇప్పుడు నాకు ఒక్క పైసా కూడా అవసరం లేదు. తుపాకీ పేల్చినంత ఖచ్చితంగా పలికాడాయన. మీ గ్రంథాన్ని మీ పేరు మీదే నా ఖర్చుతో అచ్చేయించి సభ ఏర్పాటు చేసి మీకు నా శక్తి కొద్దీ తాంబూలం. వద్దు, ఆ గ్రంథం వెలుగు చూడ్డానికి వీల్లేదు, అంతే. దిమ్మెరిపోయాను. పూడుకుపోతున్న గొంతుని పిగిల్చుకుంటూ అన్నాడాయన, అవును అంతే. ఆ గ్రంథం వెలుగు చూడడం నేను సహించలేను. అది ఇప్పుడు నీ చేతిలో ఉంది కాబట్టి, కానీ లేకపోతే కాలి బూడిదైపోయేది నా భార్య శవంతో పాటే. అదిరిపడి చూశాను. మంచంలో ఉన్న నా భార్య కోసం, రచయితగా, కవిగా నాకు అందే ఊపిరి కోసం రాశాను ఆ గ్రంథాన్ని. డబ్బు లేక ఈ చేతులతో బూడిద చేశాను ఆమెను. జీవితాంతం నీ రచనలకు ఊపిరిపోసానే, వైద్యం చేయించి మరికొంతకాలం నాకు ఊపిరి అందించలేవా అన్నట్టుగా నా కళ్ళల్లోకి బేలగా చూస్తూ మరణించింది నా భార్య. గొంతు పుడికిపోయింది నాకు. కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళు తుడుచుకుంటూ రివ్వున నా వైపు తిరిగి అన్నాడాయన, ఏది ఆ గ్రంథాన్ని తెచ్చావా? తీవ్ర స్వరంతో. భయమేసింది నాకు. భయంగానే చెప్పాను, లేదు, తేలేదు. తేను కూడా. ఈ పరిస్థితుల్లో ఆ గ్రంథాన్ని మీకు ఇవ్వను. అది ప్రజల సొత్తు, నా జాతి సొత్తు. దానికి మీకు ఎంత మూల్యమైనా చెల్లించుకుంటాం. ఉగ్రుడైపోయాడు ఆయన. ఉన్మాదిలా చూస్తూ మీదికి వచ్చాడు. కవిని, కళాకారుణ్ణి అవసరానికి ఆదుకోక అతనిచ్చే ఫలాల కోసం లొట్టలేస్తూ ఎదురుచూసే ఓ స్వార్థ సమాజపు ప్రతినిధి, ఇంక నోరు మూసుకో. నరాలను ఉద్రేకపరిచే రచనలతో, క్షణికానందాన్ని అందించే కళారూపాలతో మీరు, మీ సమాజం 100 ఏళ్ళు వర్ధిల్లండి.
మీలో మీరు సన్మానాలు సత్కారాలు చేసుకుంటూ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ అవార్డులు అందించుకుంటూ ఆనందపడిపోండి. సమయానికి నాకు ఉపయోగపడని ఈ సమాజానికి నేను కానీ నా రచనలు కానీ ఉపయోగపడడానికి నేను అస్సలు అంగీకరించను. నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని గంగలో దిగండి. మనిషివే అయితే నా గ్రంథాన్ని వెంటనే తగలబెట్టి అదే నువ్వు నాకు చూపించే గౌరవం అని అరిచి విసురుగా వెర్రి ఆవేశంతో జంఝామారుతంలా బయటికి వెళ్ళిపోడాయన. శిలాప్రతిమలా నిలబడిపోయి చూస్తున్నాను. కళ్ళ ముందు గంధం చెట్టొకటి కాలి బూడిదవుతున్నట్టు, కన్నెపిల్ల రాక్షసరతికి బలవుతున్నట్టు, పసిపాప సునామీలో కొట్టుకుపోతున్నట్టు, నా జాతి సాహితీ సంపదకి ఆర్పలేని చిచ్చు అంటుకున్నట్టు ఏవేవో దృశ్యాలు హృదయ విదారకంగా. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.